వారాధిపతిగా చంద్రుడు ఉంటున్నాడు. ధనుష్ సంక్రమణ వారాధిపతి వృక్షాధిపతిగా కుజుడు ఉంటున్నారు. మకర సంక్రమణ వారాధిపతిగా జంగమాధిపతి బుధుడుగా ఉంటున్నాడు. కుంభ సంక్రమణ వారాధిపతిగా గణకుడు, సర్పాధిపతిగా శుక్రుడుగా ఉంటున్నాడు. మీన సంక్రమణ వారాధిపతి దైవజ్ఞుడు, మృగాధిపతి రవిగా ఉంటున్నారు. చైత్రశుద్ధ పాఠ్యమి వారాధిపతిగా రాష్ట్రాధిపతి శుభాధిపతి రవిగా ఉంటున్నారు. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం వారాధిపతి స్త్రీలకు అధిపతి అయినటువంటి వారు రవి ఉంటున్నారట. ఇక్కడ ఉపనాయకుల్లో ఎవరెవరు ఎంతంత పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు అని అంటే రవి 7 స్థానాలను, చంద్రుడు 4 స్థానాలను, కుజుడు 1 స్థానాన్ని, బుధుడు 3 స్థానాలని, గురుడు 3 స్థానాలని, శుక్రుడు 2 స్థానాలని, శని భగవానుడు 1 స్థానాన్ని తీసుకొని 21 మంది ఉపనాయకుల్లో 12 నాయకత్వాల శుభగ్రహం. చూడండి 21లో డివైడ్ చేసుకుంటే 12 మంది క్షేమం చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి ప్రధానంలో కొంతమంది తక్కువ ఉండేసరికి దీన్ని ఏం చేస్తుందంటే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అక్కడ చెడు వచ్చినా ఇక్కడ మంచి చేసేసరికి ప్రజలకి అద్భుతం జరుగుతుందని చెప్తుంది. సో 9 మంది నాయకత్వాలు పాపగ్రహాలుగా ఉన్నారు. మేఘాధిపతి నిర్ణయం ఎలా చెప్పడం జరుగుతుంది? 1947 × 8/9 = 6 శేషంగా చెప్పడం వల్ల నీలనామకో మేఘంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం నీల పేరు గల మేఘంగా వర్షించును. దీని ఫలితం ఎలా ఉంటుంది అని అనుకంటే అడక చాలా అద్భుతమైనటువంటి వర్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అడకాది నిర్ణయం నవనాయకులు రాజును బట్టి నిర్ణయించాలి. రాజు రవి కనుక అడక 2 ఎలా ఉంటుంది? 10 భాగాలు సముద్రంలో, 7 భాగాలు పర్వతాలపైన, 2 భాగాలు భూమిపైన వర్షం కురుస్తుంది. పశునాయక నిర్ణయం ఎవరన్నారంటే దానికి అధిపతి యముడుగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాఠమి వారాధిపతి నుండి పశునాయకుడి యొక్క నిర్ణయం జరుగుతుంది. చైత్రశుద్ధ పాఠ్యమి వారాధిపతిగా రవి = యముడుగా పశునాయకుడుగా ఉంటున్నాడు. సూర్యకుజులు రాజులై యముడు పశుపాలకులు అవుతాడు. బుధ శనులు రాజులైనచో బలరాముడు, చంద్రగృహ శుక్రుడు రాజులైతే శ్రీకృష్ణుడు పశుపాలకులు అవుతారు. యముడు పశుపాలకుడు అయితే పశునాశనం జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. బలరాముడు పశుపాలకుడు అయితే వానలు బాగుంటుంది. గోపాలుడు పశుపాలకుడు అయితే గోవులు పాలించబడతాయి. ఓకే, ఈ సంవత్సరం వచ్చే పుష్కరం దేనికి ఏ నదికి వస్తుందంటే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. 14 మే 2025 బుధవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ బహుళ విధియ నాడు గురువు రాత్రి 9:21 మిథున రాశి ప్రవేశం చేయడం వల్ల పుష్కర స్నాన ఆరంభం గురువారం అరుణోదయ వేళ నుండి అని చెప్పారు. 15 మే 2025 విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ తదియ గురువారం నుండి 26 మే 2025 వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు సార్ధ త్రికోటి తీర్థ రాజ సహిత సరస్వతీ నదికి పుష్కరాలుగా నిర్ణయించడం అయింది. ఇక విశ్వావసునామ సంవత్సరంలో మైఢ్యమి, కర్తరి, గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యం అంతా ఎలా వస్తుంది? ఈ రోజుల్లో ఏం చేయాలో చేయకూడదని ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉంది? ఆ శుభకార్యాలు ఎందుకు చేయకూడదు, ఏ సమయంలో ఉండకూడదని ఇదివరకు మనం చెప్పున్నాం. కానీ డేట్ మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. శ్రీ గురుమౌఢ్యమి జూన్ 9, 2025 నుండి జూలై 9, 2025 వరకు. శ్రీ విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారం నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారం వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. శుక్రమౌఢ్యమి నవంబర్ 26, 2025 నుండి ఫిబ్రవరి 17, 2020 వరకు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం నుండి మాఘ బహుళ అమావాస్య మంగళవారం వరకు శుక్రమౌఢ్యమి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 నెలలు ముహూర్తాలు ఉండవు. నవంబర్ నుండి మొదలు పెడితే ఫిబ్రవరి వరకు. కాబట్టి వివాహం, గృహప్రవేశం అవన్నీ చేసుకోవాలనుకున్న వాళ్ళు మంచి సమయం చూసుకొని ఇవన్నీ చేసేసుకోండి. సరే, వాస్తుకర్తరి ఎప్పుడు వస్తుంది? వాస్తుకర్తరి ప్రారంభం రవి భరణి 3వ ప్రవేశం మే 4, 2025. వాస్తుకర్తరి పరిసమాప్తం రవి రోహిణి 2వ ప్రవేశం మే 28, 2025. శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నుండి జ్యేష్ఠ శుద్ధ పాఠ్యమి వరకు వాస్తుకర్తరి ఉంటుంది. ఈ సమయాల్లో ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు. రవి ఆరుద్ర నక్షత్రం ప్రవేశం ఎలా ఉంటుందంటే జూన్ 22, 2025 రవి ఆరుద్ర 1 మధ్యాహ్నం 2:10 రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం. విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ బహుళ ద్వాదశి నాడు రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేస్తుంది. తిథి బహుళ ద్వాదశి ఉత్తమం,
వారం ఆదివారం పశుపక్షం, నక్షత్రం భరణి, దానివల్ల అశుభం. యోగ సుకర్మం సువృష్టి, కరణం బాలువ సుభిక్షం, లగ్నం తుల వృష్టి, పగలు రాత్రి ఫలం పగలు, సస్యనాశనం. పై 7 అంశాల్లో 4 అంశాలు అనుకూలంగా ఉండడం వల్ల రవి ఆరుద్ర నక్షత్ర ఫలితాలు ఈ సంవత్సరం శుభప్రదంగా వర్షాలు కురుస్తాయని చెప్పడం జరుగుతుంది.